ముంబైలో అందరు రావాలనుకుంటారు, కానీ కొంతమందే వస్తారు. వచ్చిన వాళ్ళకి మాత్రం చుక్కలు చూపిస్తే ముంబై. ఎందుకంటే తినటానికి టైం దొరకది, పండుకుంటానికి టైం దొరకది. అదే మన ముంబై పండుకోదు, పండుకోనియది. ఎందుకంటున్నా అంటే నేను సఫర్ అవుతున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఇలా కొత్త ఏముందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా బాధ ఏదో నాకు తెలుసు, మీ బాధ ఏదో మీకు తెలుసు. మీరు సఫర్ అయ్యేది నాకు తెలియదు, నేను సఫర్ అయ్యేది మీకు తెలియదు. అందుకే నాకు సఫర్ అయ్యేది నేను చెప్పుకుంటున్నా, కొంత మనసు రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి. మీరేమంటారు? నేను ఈరోజు రికార్డ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను బుధవారం నాడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇది వీడియో మాత్రం మంగళవారంది తీశాను. ఆ రోజు ఏదో పార్టీ వాళ్ళు మొత్తం జెండలు పెట్టారు. ఆ వీడియోనైతే తీసి మనం అప్లోడ్ అయితే చేసుకుందాం అని చెప్పి నేను ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను నిన్న వెళ్తుండగా బండి నడుపుతుండగానే మూడు బండ్లు ఒక్క ముంగటున్న బండి బ్రేక్ వేసిందో మరి ఏమైందో తెలియదు, కానీ దాని వెనక వచ్చే కారు దాన్ని గుద్దింది. దాని వెనక వచ్చే ఇంకో కారును గుద్దేసింది. మొత్తం 2 బోనెట్లు మాత్రం మీదిగా అయిపోయింది. ఆ వీడియో మాత్రం నేను ఇక్కడ పెడతా, మీరు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా రికార్డ్ చేసుకున్నాడు ఎందుకు అని అంటే, మనం మంచిగా పోయినా కానీ ముంగటి వాళ్ళు మనను గుద్ది సరే నువ్వేరే బై రాంగ్ రూట్ వచ్చినావు అని అంటారు. అంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. నేను అప్పుడప్పుడు ఇట్లా వీడియో తీస్తాను. ఇప్పుడు అదే వీడియోని లాంగ్ వీడియోగా అప్లోడ్ చేద్దామని చెప్తాను. నన్ను కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంబైలో చిన్న చిన్న వీడియోస్ తీసి నేను షేర్ చేస్తాను. మీకు నచ్చినట్టుగా ఉంటే, నేను మాట్లాడే భాష మీకు నచ్చినట్టు అనిపిస్తే, నేను మాట్లాడుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టు. లైక్ కొడితే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. మనం చేసే వీడియోకి కొంచెం వ్యూస్ వచ్చినాయి, లైకులు కూడా వచ్చినాయి, కొంచెం సబ్స్క్రైబర్ కూడా మంచిగా పెరిగిర్రు అని చెప్పి కొంచెం మనసు తృప్తి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఆడోళ్ళు 2 వీడియోలు అప్లోడ్ చేస్తేనే 1000 సబ్స్క్రైబర్లు, 2000 సబ్స్క్రైబర్లు అవుతారు. అరే మగోనికి ఎక్కడుందిరా దిక్కు? ఒక్క వీడియో అప్లోడ్ చేసి ఇన్ని రోజులైనా కానీ మన సబ్స్క్రైబర్లే పెరగరు. అది ఎవరైనా కానీ మగోళ్ళు సక్సెస్ కావాలి అంటే మాత్రం బాగా తలకాయ నొప్పి అయిపోయింది. ఇవాళ రేపు మాత్రం మస్తు తలకాయ నొప్పి. నేను మాత్రం ఇక్కడ మరీన్ లైన్స్ చూస్తారు కదా, మరీన్ లైన్స్ బాగా ఫేమస్. మరీన్ బీచ్ అంటారు. అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి కోస్టల్ రోడ్ ఉంది కదా, ఇది మన వర్లీ బాంద్రా దిక్కు. ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో మాత్రం భయంకరంగా యాక్సిడెంట్ అయింది. వామ్మో అనిపించింది నాకైతే. ముంగట ఉన్నది ఇంకో బండి, ఇప్పుడు వస్తుంది ఆ బండి. ఈ పోలీసులు కూడా ఇక్కడ మంచిగానే ఉన్నారు. మరి బాగా ఇదైపోయింది. ఆ రోజు ఇంకా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇక అందరినీ మొత్తం కాల్ చేపిస్తారు. మస్తు ట్రాఫిక్ ఉండే, ఏం లేకున్నా నేను